హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. మనం లాస్ట్ క్లాస్లో జూలై 2025 మంత్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మన క్లాస్లో ఆగస్టు 2025 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనకి డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ఎన్ఎస్ఏ. ఎన్ఎస్ఏ అంటే ఏంటంటే మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. మన ఇండియా యొక్క ప్రెసెంట్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరంటే అనీష్ దయాల్ సింగ్. యాక్చువల్ గా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరంటే అజిత్ దోవల్ గారు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. అలాగే మనకి రా చీఫ్, లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. రా చీఫ్ ఎవరంటే పరాగ్ జైన్. రా ఎవరి కంట్రోల్లో ఉంటాడంటే ఇప్పుడు ప్రధానమంత్రి యొక్క కంట్రోల్లో ఉంటాడు. అంటే కంట్రోల్లో ఉండడం అంటే అర్థం ఏంటంటే రా కెన్ డైరెక్ట్లీ గివ్ రిపోర్ట్ టు పిఎం. అలాగే విఎస్ఎస్సి ప్రెసిడెంట్ అన్నాం. విఎస్ఎస్సి అంటే ఏంటండి? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ప్రెసెంట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే ఏ రాజారాజన్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే తిరువనంతపురంలో ఉంది. మనకి ఇంకో ఆర్గనైజేషన్ ఉంటుంది, ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే చైర్మన్ ఎవరంటే మనకి వి నారాయణ గారు. సో ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి బెంగళూరులో ఉంది. ఇస్రో మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే మనకి 1969 లో ఫామ్ అయింది. ఎప్పుడు ఒక స్టాటిక్ అనేది కంపల్సరీగా అడుగుతుంటాడు ఇందులో, హూ ఇస్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. ఇది కనుక మీకు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో ఒకసారి తెలపండి. హూ ఇస్ ద వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ప్రెసెంట్ ఎవరంటే పుష్పేంద్ర సింగ్. ప్రెసెంట్ మన ఆర్మీ చీఫ్ ఎవరంటే మనకి ఉపేంద్ర ద్వివేది. ప్రెసెంట్ ఆర్మీ చీఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉపేంద్ర ద్వివేది. సో మనకి ఆర్మీ డే చాలా సార్లు మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ డి కానీ ఇలాంటి ఎగ్జామ్స్ లో చాలా సార్లు అడిగాడు ఈ క్వశ్చన్. ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటామంటే జనవరి 15 అనమాట. అలాగే 26th గవర్నర్ ఆఫ్ నాగాలాండ్ లా గణేషన్ రీసెంట్ గా చనిపోయారు అన్నమాట, పాస్డ్ అవే. సో ఇతని ప్లేస్ లో ఎవరు వచ్చారంటే అజయ్ కుమార్ భల్లా. యాక్చువల్ గా అజయ్ కుమార్ భల్లా ఎవరంటే మణిపూర్ యొక్క గవర్నర్. ఇప్పుడు నాగాలాండ్ కి ఎడిషనల్ ఛార్జ్ అనేది వేశారన్నమాట. సో నాగాలాండ్ క్యాపిటల్ ఏంటంటే కోహిమా. కానీ నాగాలాండ్ యొక్క హైకోర్టు ఎక్కడ ఉందంటే అందరూ కోహిమాలో ఉందని అనుకుంటారు, కానీ ఎక్కడ ఉందంటే గువాహతి అంటే ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. అంటే నాగాలాండ్ యొక్క హైకోర్టు అస్సాం గువాహతిలో ఉంది, నాగాలాండ్ క్యాపిటల్ కోహిమా. సో నాగాలాండ్ యొక్క ప్రెసెంట్ గవర్నర్ లా గణేషన్ చనిపోయిన తర్వాత అతని ప్లేస్ లో ఎవరు వచ్చారంటే విజయ్ కుమార్ భల్లా. సో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే మనకి అజయ్ సింగ్. సో మన బీసీసీఐ హెడ్ క్వార్టర్ చాలా సార్లు అడిగాడు. బీసీసీఐ అంటే ఫుల్ ఫామ్ ఎవరైనా కరెక్ట్ గా చెప్పగలరా? బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ అని వచ్చేస్తుంది. సో చాలా మంది బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ అంటారు. సో బీసీసీఐ ఫుల్ ఫామ్ కరెక్ట్ గా ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి ముంబైలో ఉంది. అలాగే ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి దుబాయ్ లో ఉందన్నమాట. అలాగే 89th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ గ్రాండ్ మాస్టర్ ఇచ్చాడు అంటే ఇండైరెక్ట్ గా మనకి ఇది చెస్ ఆర్ట్ సంబంధించిందని మనం తెలుసుకోవాలి. సో 89th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఇప్పుడు రోహిత్ కృష్ణ, వెరీ వెరీ ఇంపార్టెంట్, రోహిత్ కృష్ణ. అలాగే 88th కూడా రీసెంట్ గా 88th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే దివ్యా దేశ్ముఖ్. అలాగే హూ ఇస్ ద ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్. అలాగే మిస్ యూనివర్స్ ఇండియా, ఇది వరల్డ్ కాదు. సో మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ 2025 ఎవరికంటే మనకి మణికా విశ్వకర్మ. హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ మిస్ యూనివర్స్ అంటే మనకి సో ఇండియా నుండి మొట్టమొదటి మిస్ యూనివర్స్ ఎవరంటే మనకి సుస్మితా సేన్. అలాగే మనకి నెక్స్ట్ ఏంటంటే మనకి హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ జొమాటో.
షారుఖ్ ఖాన్. హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆడి ఇండియా? లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం, నీరజ్ చోప్రా. అలాగే హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా? హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, మాధురి దీక్షిత్. హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టొబాకో కంట్రోల్ ఇన్ ఇండియా? పివి సింధు. హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యూనిసెఫ్? కరీనా కపూర్. అలాగే పిఎం ఆఫ్ మయన్మార్. సో మయన్మార్ లో ఇప్పటి వరకు ఆర్మీ ప్రభుత్వం అనేది నడుస్తున్నది. రీసెంట్ గా ఏంటంటే ఇక్కడ పిఎం అనేది ఎన్నికయ్యారు. సో అందుకు చాలా ఇంపార్టెంట్. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మయన్మార్ ఎవరంటే ఇప్పుడు యూనోసా. మయన్మార్ క్యాపిటల్ ఏంటంటే నిపిడా. కరెన్సీ ఏంటంటే మయన్మార్ క్యాట్. సో 107th మెంబర్ ఆఫ్ ఐఎస్ఏ. ఐఎస్ఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? గురుగ్రామ్ హర్యానా. హర్యానా. సో దీని గురించి ఒకసారి చూద్దాం. మనకి 2015 లో COP15 సదస్సు జరిగింది. కాప్ అంటే ఏంటి? కాన్ఫరెన్షన్ ఆఫ్ పార్టీస్. సో ఇది క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన ఒక మీటింగ్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది అన్నమాట. COP21 సదస్సు 2015 లో మనకి ప్యారిస్ లో జరిగింది. సో ఇదేంటంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ని ఎలా తగ్గించాలి, టెంపరేచర్ ని ఎలా తగ్గించాలి, భూమిని ఎలా కాపాడుకోవాలి, దానికి సంబంధించింది అనమాట. ఆ మీటింగ్ ప్యారిస్ లో జరిగిన తర్వాత దీని యొక్క హెడ్ క్వార్టర్ ఇండియాలో బాగుంటదని మనకి ఆలోచించి గురుగ్రామ్ లో హర్యానాలో మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది వచ్చిందనమాట. సో అందులో ప్రెసెంట్ 107th మెంబర్ ఎవరంటే ఇప్పుడు కంట్రీ మెంబర్ అంటే ఏంటి? ఇక్కడ కంట్రీ అనమాట. ఏమైందంటే మాల్డోవా. సో ఇంతకు ముందు 106th మెంబర్ కంట్రీ అర్మేనియా యాడ్ అయింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అంటే ఏంటి? మనకి ఇప్పుడు ఏంటంటే యాన్యువల్ పాస్ కింద మనకి 3000 రూపీస్ అనేది మనం పే చేస్తే మనకి 1 ఇయర్ వ్యాలిడిటీ అన్నమాట. సో ఇందులో ఇంకో కండిషన్ ఏంటంటే మనకి ఎన్నిసార్లు అయినా తిరగచ్చా అంటే అలా కాదు. మనకి ఓన్లీ అట్లీస్ట్ 200 టోల్స్ అంటే 200 ట్రిప్స్ వరకే ఇది పనిచేస్తుంది. లేదంటే 1 ఇయర్ లోపు 200 వాడేసిన ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇయర్లీ రూపీస్ అంతా అంటే 3000 రూపీస్. ఇండియా 2025 లో ఇండియా 79th ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాం అనమాట. సో ఇండిపెండెన్స్ డే నాడు ఫ్లాగ్ హోస్ట్ ఎవరు చేస్తారని అడుగుతాడు క్వశ్చన్, పిఎం. అలాగే రిపబ్లిక్ డే నాడు ఫ్లాగ్ హోస్ట్ ఎవరు చేస్తారు అంటే మనకి రాష్ట్రపతి, ప్రెసిడెంట్. అలాగే మన యొక్క థీమ్ ఏంటంటే ఈసారి మనకి నయా భారత్ అనేది మన థీమ్ అనమాట, అంటే న్యూ ఇండియా. సో ఈసారి నరేంద్ర మోడీ గారు ఏంటంటే లాంగెస్ట్ స్పీచ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎవరు అంత లాంగెస్ట్ స్పీచ్ ఇవ్వలేదు. నరేంద్ర మోడీ హ్యాస్ గివెన్ లాంగెస్ట్ స్పీచ్ ఎట్ ద ఈవెంట్ ఆఫ్ 79th ఇండిపెండెన్స్ డే. రీసెంట్ గా చైనీస్ ఫారెన్ మినిస్టర్ ఇండియా విజిట్ చేశారు. చైనీస్ ఫారెన్ మినిస్టర్ పేరు ఏంటంటే వాంగ్ ది. అలాగే మన యొక్క ఫారెన్ మినిస్టర్ పేరు ఏంటంటే మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్ అన్నమాట. అలాగే ఫారెన్ మినిస్ట్రీ వేరు, ఫారెన్ సెక్రటరీ వేరు. మన ఫారెన్ సెక్రటరీ ఎవరంటే విక్రమ్ మిస్త్రీ. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో మనకి అందరికీ తెలుసు యుఎస్ఏ ఇండియా మీద 50% టారిఫ్ విధించింది. అంటే ఏంటి? ట్యాక్స్ అన్నమాట. సో దీని గురించి మనం డీటెయిల్ గా ఒక వీడియో చూసాము, అది చూస్తే దాని యొక్క క్లారిటీ వస్తుంది. సో అజర్బైజాన్, ఆర్మేనియా ఈ రెండు దేశాల మధ్య కూడా ఒక చిన్నపాటి యుద్ధం ఉందన్నమాట. అది రీసెంట్ గా సీజ్ ఫైర్ అయింది. సో అసలు ఎందుకు గొడవ అంటే ఈ ప్రాంతం గురించి, నాగర్నో కారబక్ అనే ప్రాంతం గురించి గొడవ జరుగుతుంది అన్నమాట. సో ఒకప్పుడు అర్మేనియా అండ్ అజర్బైజాన్ మనకి ఏంటంటే యుఎస్ఎస్ఆర్ లో ఒక పార్ట్ అన్నమాట. ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్ నుంచి 14 దేశాలు విడిపోయాయి. ఇంత ముందు క్లాస్ లో మనం ఒక చిన్న క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, ట్రూస్ అగ్రిమెంట్ ఏ దేశాల మధ్య జరిగిందని. సో ఈ ట్రూస్ అగ్రిమెంట్ ఏ దేశాల మధ్య జరిగిందంటే ఇది ఒక సీజ్ ఫైర్ అన్నమాట. అంటే ట్రూస్ అగ్రిమెంట్ ఈస్ రిలేటెడ్ టు థాయిలాండ్ అండ్ కంబోడియా వార్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి రథాదియా థియరీ అనేది ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ అన్నమాట. రీసెంట్ గా కనుక్కున్నారు. ఎక్కడ కనుక్కున్నారంటే జైసల్మీర్ డిస్ట్రిక్ట్.
ఈ జైసల్మేర్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉందంటే థార్ డిజర్ట్ దగ్గరలో రాజస్థాన్ లో ఉంది. ఎక్కడ? థార్ డిజర్ట్. సో రతాదియా థియరీ అనేది ఇండస్ వ్యాలీ సైట్ ఎక్కడ రీసెంట్ గా కనుక్కున్నారని అడుగుతాడు. ఆప్షన్ లో మనకి జైసల్మేర్ డిస్ట్రిక్ట్ అయినా ఉండొచ్చు, థార్ డిజర్ట్ అయినా ఉండొచ్చు, రాజస్థాన్ అయినా ఉండొచ్చు అనమాట. సో 25th ఎడిషన్ ఆఫ్ SCO. SCO అంటే ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రీసెంట్ గా ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగింది. ఈ చైనాలో ఎక్కడ జరిగిందంటే తియాన్జిన్ అనే నగరంలో జరిగింది. సో షాంఘై కోఆపరేషన్ మెయిన్ మీటింగ్ అయితే తియాన్జిన్ చైనాలో జరిగింది. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ అయితే కింగ్ డావోలో జరిగింది. కింగ్ డావో, చైనా. ఈ నెక్స్ట్ క్లాస్ లో మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండ్ బ్రిక్స్ గురించి ఒక వీడియో చేస్తాను. అందులో మనం ఇంకా డీటెయిల్ గా దీని గురించి తెలుసుకుందాం. అలాగే డైమండ్ లీగ్ 2025 అన్నాడు. ఈ డైమండ్ లీగ్ 2025 ఎవరు టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే నీరజ్ చోప్రా. చూసారా ఇక్కడ ఎక్కడ అనేది టైటిల్ ఏ ఆటకు సంబంధించిందో అనేది ఎక్కడ ఇవ్వలేదు. సో మనం ఏంటంటే డైలీ న్యూస్ పేపర్స్ న్యూస్ ఇవన్నీ ఫాలో అవుతే తప్ప మనము ఇవన్నీ మనకి అర్థం కావు. సో ఈ నీరజ్ చోప్రా అనగానే మనకు కొంతమందికి ఐడియా వచ్చి ఉంటుంది, హీ బిలాంగ్స్ టు జెవెలిన్ త్రో అని. సో ఇందులో ఈ టైటిల్ లో కూడా సిల్వర్ మెడల్ వచ్చింది నీరజ్ చోప్రాకి. కానీ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చిందంటే జూలియన్ వెబర్. సో ఈ టోర్నమెంట్ అంతా ఎక్కడ జరిగిందంటే జురిచ్ అనగానే ఏ కంట్రీ చెప్పగలుగుతున్నారా? జురిచ్ అంటే స్విట్జర్లాండ్ అనమాట. ఆఫ్ వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ అంటే ఇది ఏ ఆటకు సంబంధించింది? క్రికెట్ సంబంధించింది. అంటే ఇప్పుడు లెజెండ్స్ ఎవరైతే రిటైర్ అయిపోయారో వాళ్ళు ఆడతారు. సో 2025 టైటిల్ ఎవరికి వచ్చింది అంటే మనకి సౌత్ ఆఫ్రికా గెలుచుకుంది. ఎవరి మీద అంటే మనకి పాకిస్తాన్ మీద. అలాగే ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జూలై. ఐసీసీ ప్లేయర్స్ కి ప్రతి మంత్ అవార్డ్స్ ఇస్తారు. మెన్స్ లో ఒకళ్ళు, ఉమెన్స్ లో ఒకళ్ళు. ఈసారి జూలై మంత్ గాను ఎవరు ఎన్నికయ్యారంటే మనకి శుభ్మన్ గిల్. సో ఉమెన్స్ ఎవరు గెలుచుకున్నారంటే సోఫియా టంక్లే. సో 144th డూరంద్ కప్ ఫుట్బాల్. ఒకసారి ఫుట్బాల్ అని ఇవ్వకపోవచ్చు. 144 డూరంద్ కప్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారని అడగచ్చు. ఇక్కడ ఎవరు గెలుచుకున్నారంటే నార్త్ ఈస్ట్ యునైటెడ్ అనేది ఒక టీం అనమాట. ఆ టీము మనకి ఫుట్బాల్ కప్ అనేది టోర్నమెంట్ అనేది గెలుచుకుంది. సో సిన్సిటాటి ఓపెన్. ఇక్కడ కూడా ఎక్కడ మనకి సిన్సిటాటి ఓపెన్ అంటే ఏ ఆటకు సంబంధించింది? ముందు మనకి టెన్నిస్ ఆటకు సంబంధించింది అనమాట. సో మెన్స్ సింగిల్ ఎవరికి వచ్చిందంటే టైటిల్ కార్లస్ అల్కరాజ్. సో కార్లస్ అల్కరాజ్ బిలాంగ్స్ టు స్పెయిన్ అనమాట. అలాగే మనకి ఉమెన్ సింగిల్ ఎవరు గెలుచుకున్నారంటే ఈగా స్వాటిక్ బిలాంగ్స్ టు పోలాండ్. అలాగే మనకి టెన్నిస్ టోర్నమెంట్ వచ్చేసరికి 2 ఇంపార్టెంట్ కప్స్ ఉంటాయి. ఒకటి డేవిస్ కప్, ఒకటి బిల్లీ జీన్ కప్. డేవిస్ కప్ అనేది ఎప్పుడు మెన్స్ యొక్క టోర్నమెంట్ అన్నమాట. బిల్లీ జీన్ కప్ అయితే ఉమెన్స్ టోర్నమెంట్. సో వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత? వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 41st అనమాట అమాంగ్ 69 కంట్రీస్. మనకి లాస్ట్ ఇయర్ లో ఇదే ర్యాంక్ లో 2024 లో మనకి 39th ఉండేది. అంటే ఇప్పుడు పెరిగింది, 2 ర్యాంక్స్ అనేది పెరిగింది. సో ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే స్విట్జర్లాండ్ కి వచ్చింది అన్నమాట. నెక్స్ట్ సురు సమ్మర్ ఫెస్టివల్ రీసెంట్ గా ఎక్కడ జరిగిందంటే లడాక్ లో జరిగింది. అలాగే మనం లాస్ట్ టైం ఖీర్ భవానీ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందో అడిగాను. అది జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగింది. అలాగే విషు ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే కేరళలో జరుపుకుంటామని చెప్పుకున్నాము. అలాగే బిహు ఫెస్టివల్ అయితే మనకి అస్సాం. అలాగే అలీ ఇయాంగ్ ఫెస్టివల్ అయితే మనకి అస్సాం. ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసింది. సో రామన్ మెగ్సెసే అవార్డు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రామన్ మెగ్సెసే అవార్డు 2025 ఎంతమందికి ఇచ్చారంటే 3కి ఇచ్చారు. ఈ ముగ్గురులో ఈ ఒకటి అనేది ఒక ఫౌండేషన్ అన్నమాట. సో ఒక ఫౌండేషన్, 2 వ్యక్తులు అంటే టోటల్ గా 3కి ఇచ్చారన్నమాట. సో మనకి షాహీనా అలీకి ఇచ్చారు. షాహీనా అలీ, షీ బిలాంగ్స్ టు మాల్దీవ్స్. అలాగే ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్, ఇది ఒక ఎన్జిఓ అన్నమాట, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది ఇండియాకి సంబంధించింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ ఫౌండేషన్ ఇచ్చారని అడుగుతాడు. ఫ్లావినో యాంటినో, సో ఎవరంటే ఫిలిప్పైన్స్ దేశానికి చెందినవారు. అసలు రామన్ మెగ్సెసే అవార్డు ఏ దేశం వాళ్ళు ఇస్తారని అడుగుతాడు. మనకి ఏంటంటే మనకి ఫిలిప్పైన్స్ దేశం. సో మనకి ఇంకా క్వశ్చన్ స్టాటిక్ గా ఏమడుగుతాడంటే హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ రామన్ మెగ్సెసే అవార్డ్ ఫ్రమ్ ఇండియా?
సో ఎవరంటే మనకి ఆచార్య వినోబా భావే. 43rd లోకమాన్య తిలక్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీ అయితే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, కేంద్ర మంత్రి అన్నమాట. అలాగే చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఇస్తారు కదా, ఈసారి అడిగింది ఏంటంటే ఈ టైటిల్స్ ఇంపార్టెంట్. 71st యాక్చువల్ గా 2025 అంటే మీకు ఐడియా వస్తుంది, కానీ ఇలా గుర్తుపెట్టుకోవడం బెటర్. 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 లో ఇచ్చారు. దానికి బెస్ట్ ఫిల్మ్ ఏంటంటే మనకి 12th ఫెయిర్. అందులో బెస్ట్ యాక్టర్స్ ఇద్దరికి కలిపి ఇచ్చారు, ఒకటి షారుఖ్ ఖాన్ అండ్ విక్రమ్ మిస్సీ. షారుఖ్ ఖాన్ ఫ్రమ్ ద మూవీ జవాన్ అండ్ విక్రమ్ మిస్సీ ఫర్ ద మూవీ 12th ఫెయిర్. బెస్ట్ యాక్టర్స్ ఎవరంటే మనకి 71st రాణి ముఖర్జీ. రాణి ముఖర్జీ. సో మిస్టర్ చటర్జీ వర్సెస్ నార్వే అనే ఫిలిం కి వచ్చింది అన్నమాట. అలాగే 17th నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఎవరికి వచ్చిందో ఐడియా ఉందా? సో మీకు ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మనకి 17th నేషనల్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చిందంటే మనకి రిషబ్ శెట్టికి వచ్చిందన్నమాట. అలాగే మనకి ప్రతి సంవత్సరం మనకి ఇండియాకి యుఎస్ఏకి మధ్య కొన్ని ఎక్సర్సైజెస్ జరుగుతాయి. సో రీసెంట్ గా ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది, పేరేంటంటే యుద్ధ అభ్యాస్. సో యుద్ధ అభ్యాస్ ఈజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ అన్నమాట. ఇండియా అండ్ యుఎస్ఏ. అలాగే వజ్ర ప్రహార్ కూడా ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య జరుగుతుంది అనమాట. వజ్ర ప్రహార్ కూడా ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య జరుగుతుంది. అలాగే రీసెంట్ గా టైగర్ క్లా కూడా రీసెంట్ గా ఇద్దరి మధ్య ఒక ఎక్సర్సైజ్ జరిగింది అనమాట. 14th మైత్రి ఎక్సర్సైజ్. 14th మైత్రి ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరిగిన డిఫెన్స్ ఒప్పందం అని అడుగుతాడు అనమాట. సో డిఫెన్స్ ఆర్ ఆర్మీ ఒప్పందం. సో ఇండియా అండ్ థాయిలాండ్. ఇండియా అండ్ థాయిలాండ్ మధ్య ఒక ఎక్సర్సైజ్ జరిగింది. ఆ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే మైత్రి. ఎన్నోదంటే 14th. సో ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ లో ఎక్కడ జరుగుతుందని కూడా ఇస్తున్నాడు. ఎక్కడ జరిగిందంటే 2025 లో మనకి ఉమ్రాయ్. ఉమ్రాయ్ అనే ప్రాంతం ఎక్కడ ఉందంటే మనకి మేఘాలయలో ఉందన్నమాట. అలాగే మైత్రి వేరు, మిత్ర వేరు. మిత్ర శక్తి కూడా అంటాడు అనమాట. మిత్ర శక్తి ఇస్ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ 2 కంట్రీస్ అంటే ఇండియా అండ్ శ్రీలంక. సో ఇది కూడా చూడండి, 12th ఎడిషన్ ఆఫ్ స్లినెక్స్. స్లినెక్స్ అంటే ఏంటంటే శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. సో 12th ఎడిషన్ ఆఫ్ స్లినెక్స్ ఎక్కడ జరిగిందంటే మనకి కొలంబోలో జరిగిందన్నమాట. సో యురేనస్. యురేనస్ అనేది ఒక ప్లానెట్. రీసెంట్ గా మనకి ఎర్త్ కి అయితే ఒక మూన్ ఉంటది. అలాగే యురేనస్ కి మనకి 28 మూన్స్ ఉండేవి, కానీ 29th మూన్ కింద నాసా వాళ్ళు రికగ్నైజ్ చేశారు. నాసా వాళ్ళు రికగ్నైజ్ చేశారు. సో మనకి ఇస్రో ఎలాగో అమెరికా వాళ్ళకి నాసా అలాగనమాట. సో ఆ ప్లానెట్ ఆ మూన్ పేరు ఏంటంటే 29th మూన్ పేరు అంటే S/2025 U1 అనేది ఒక పేరు పెట్టారనమాట. S/2025 U1 అనేది. సో మనకి ఏ ప్లానెట్ లో ఎక్కువగా మూన్స్ ఉంటాయంటే యాజ్ పర్ ద డే టుడే సాటర్న్ లో 274 మూన్స్ అనేవి ఉంటాయి. సాటర్న్ లో 274 మూన్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత జూపిటర్ లో ఎక్కువగా ఉంటాయి. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే బుక్ ఎవరు రాశారంటే డివై చంద్రజోత్. హీఈస్ ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. హీఈస్ ద ఫార్మర్ మాజీ చీఫ్ జస్టిస్ అన్నమాట. ద మ్యాన్ హూ ఫెడ్ ఇండియా ఇస్ ఎ బుక్ రిటర్న్ బై. సో ఈ బుక్ ఎవరి గురించి అంటే ఎంఎస్ స్వామినాథన్ గురించి. ఈ బుక్ ఎవరు రాశారు అంటే ప్రియంవద జయకుమార్. ఈ బుక్ ఎవరు రాశారంటే సో నార్మన్ బోర్లాక్ ఎవరు? సాధారణంగా నార్మన్ బోర్లాక్ కి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం, కానీ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని ఎవరంటాం అంటే ఎంఎస్ స్వామినాథన్. సో ఎంఎస్ స్వామినాథన్ కి రీసెంట్ గా 2024 లో భారత రత్న అవార్డు కూడా వచ్చింది. 2024 లో టోటల్ 5 మెంబర్స్ కి భారత రత్న అవార్డు వచ్చింది. అందులో ఎంఎస్ స్వామినాథన్ గారు ఒకరు. సో మిగతా నలుగురు ఎవరో తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మనకి ఆపరేషన్ ఫాల్కన్. ఆపరేషన్ ఫాల్కన్ దేనికి సంబంధించిందంటే రైనోసర్స్. సో రైనోసర్స్ సంబంధించింది. ఏంటి మనకి టు స్టాప్ ఇల్లీగల్ పోచింగ్ అంటే ఏంటి? రైనోసర్స్ ని ఇల్లీగల్ గా చంపి వాటిని ట్రేడ్ అండ్ ఇల్లీగల్ గా అమ్మేస్తున్నారు అన్నమాట. దాన్ని అరికట్టడానికి అస్సాం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ ఫాల్కన్.
సో ఏంటి, టు స్టాప్ ఇల్లీగల్ కోచింగ్ అండ్ టు కర్బ్ ఇల్లీగల్ ట్రేడ్ సంబంధించింది అన్నమాట. ద రైజ్ ఆఫ్ ఏ హిట్ మ్యాన్ అనే బుక్ ఎవరు రాశారు? ది రైజ్ ఆఫ్ ఏ హిట్ మ్యాన్ బుక్ ఎవరి గురించి అంటే రోహిత్ శర్మ. ఎవరు రాశారు అంటే ఆర్ కౌశిక్. టైటిల్ ఆఫ్ ఫార్ములా 1. ఫార్ములా 1 అనగానే మనకి కార్ రేసింగ్ అనేది గుర్తుపెట్టుకుంది మనకి. సో హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ రీసెంట్ గా ఎవరు గెలుచున్నారంటే లాండో నారిస్. సో లాండో నారిస్ కి రీసెంట్ గా హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ వచ్చిందన్నమాట. ఇప్పుడు వరకు మనం ఆగస్ట్ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసాం. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆగస్ట్ ఏ డే అంటే నేషనల్ మౌంట్ క్లైంబింగ్ డే అంటారు. ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏంటంటే మనకి కాంచనజంగా అని చెప్తాం. అలాగే మన పిఓకేని కలుపుకుంటే K2 అని చెప్తాము. అలాగే ప్రపంచంలోనే హైయెస్ట్ పీక్ ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ అని చెప్తాము. అలాగే ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్ లో చాలా ఫేవరెట్ పాయింట్ అన్నమాట. అడుగుతాయి. ఎలా అడుగుతాడంటే హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఫ్రమ్ ఇండియా అంటాడు. బచింద్ర పాల్. హూ ఈజ్ ద ఫస్ట్ ఆంపిటీ ఉమెన్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఫ్రమ్ ఇండియా అంటాడు. సో ఫస్ట్ ఆంపిటీ ఉమెన్ అంటే ఏంటి అంటే కాళ్ళు లేకుండా సో మొట్టమొదటిసారి ఎవరెస్ట్ ఎవరు ఎక్కారంటే మనకి అరుణిమ సిన్హా రాసిన ఒక ఫేమస్ బుక్ గురించి చాలా సార్లు వచ్చింది. అరుణిమ సిన్హా యొక్క ఫేమస్ బుక్ ఏంటంటే బార్న్ అగైన్ ఆన్ మౌంటైన్ అన్నమాట. అలాగే మనం లాస్ట్ క్లాస్ లో జూలై గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ జూలై ఏ డే? డాక్టర్స్ డే. అలాగే మనకి SBI ఫౌండేషన్ డే. అలాగే మనకి GST డే అన్నమాట. సో అలాగే ఫస్ట్ ఆగస్ట్ ఇంకోటి కూడా ఉంది, WWW డే. సో WWW అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్. సో వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ కనుక్కున్నది ఎవరు అంటే టిమ్ బెర్నర్స్-లీ. 3rd ఆగస్ట్ నేషనల్ వాటర్ మిలన్ డే. సో మన ఈ మధ్య జరిగే ఎగ్జామ్స్ లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడో తెలియదు. సో మనం అన్ని ఏది మిస్ కాకుండా అన్ని డిస్కస్ చేద్దాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, 3rd ఆగస్ట్ నేషనల్ వాటర్ మిలన్ డే. 6th ఆగస్ట్ హీరోషిమా డే అంటాం. ఈ హీరోషిమా ఇస్ ద సిటీ ఇన్ జపాన్. ఇది ఒక సిటీ ఎక్కడ? జపాన్ లో. సెకండ్ వరల్డ్ వార్ లో అమెరికా వాళ్ళు మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ బాంబ్స్ హీరోషిమా అండ్ నాగసాకి మీద వాడారన్నమాట. అలాగే 9th ఆగస్ట్ మళ్ళీ నాగసాకి మీద వాడారన్నమాట. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో 7th ఆగస్ట్ ఏంటంటే నేషనల్ హ్యాండ్లూమ్ డే. అలాగే ఏప్రిల్ 7th కూడా ఒక చాలా చాలా ఇంపార్టెంట్ డే ఉంది, వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 7th ఏప్రిల్. యాక్చువల్గా 7th ఏప్రిల్ 1948 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పడింది కాబట్టి మనం 7th ఏప్రిల్ వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటాం. అలాగే 7th సిరీస్ ఆగస్ట్ 7th అంటే ఏంటి అన్ని మీకు గుర్తు రావాలన్నమాట. ఆగస్ట్ 7th అంటే ఏంటి? నేషనల్ హ్యాండ్లూమ్ డే. 8th ఆగస్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ డే అంటాం. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉద్యమం అనేది మనకి 8th ఆగస్ట్ 1942 జరిగింది. సో దీని యొక్క లీడర్ ఎవరు అని అడుగుతారు ఎక్కువగా, మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఏ స్లోగన్ ఇచ్చారని అడుగుతారు? డూ ఆర్ డై. సో 8th ఆగస్ట్ క్విట్ ఇండియా మూవ్మెంట్ డే. సో 9th ఆగస్ట్. సో 6th ఆగస్ట్ అయితే హీరోషిమా డే, 9th ఆగస్ట్ అయితే నాగసాకి డే. నాగసాకి కూడా ఎక్కడ ఉందంటే మనకి జపాన్ లో ఉంది. సో 10th ఆగస్ట్ వరల్డ్ లయన్ డే. 10th ఆగస్ట్ డే అంటే వరల్డ్ లయన్ డే. టైగర్ డే ఎప్పుడో తెలుసా? టైగర్ డే ఎప్పుడు అంటే 29th జూలై. మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. 29th జూలై అయితే టైగర్ డే. అలాగే 12th ఆగస్ట్ ఇంటర్నేషనల్ యూత్ డే. ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్, కానీ నేషనల్ యూత్ డే అంటే ఎప్పుడు అంటే మనకి January 12th ఆన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ స్వామి వివేకానంద వి విల్ సెలబ్రేట్ ద నేషనల్ యూత్ ఫెస్టివల్ లైక్ దట్. అలాగే ఇక్కడ 12th ఆగస్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూత్ డే. 12th ఆగస్ట్ ఇంకోటి కూడా ఉంది, వరల్డ్ ఎలిఫెంట్ డే. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకి 1992 స్టార్ట్ అయింది. ప్రెసెంట్ ఇండియాలో ఎన్ని ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయంటే 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. సో 10th ఆగస్ట్ అంటే వరల్డ్ లయన్ డే. అలాగే 29th జూలై అయితే టైగర్ డే. అలాగే 12th ఆగస్ట్ అయితే వరల్డ్ ఎలిఫెంట్ డే అన్నమాట. సో 15th ఆగస్ట్ మన అందరికీ తెలుసు, 15th ఆగస్ట్ అనేది ఇండియా యొక్క ఇండిపెండెన్స్ డే. 14th ఆగస్ట్ అనేది పాకిస్తాన్ యొక్క ఇండిపెండెన్స్ డే. ఈసారి ఎన్నోది ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం అంటే మనకి 79th
ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం. ఇండిపెండెన్స్ డేకి హోస్ట్ ఎవరు చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ గారు, అలాగే రిపబ్లిక్ డే అయితే ప్రెసిడెంట్ గారు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే మనకి 15th ఆగస్ట్ మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం కదా, అలాగే ప్రపంచంలో మరో 5 దేశాలు కూడా సేమ్ డేట్ నాడు మనకి ఇండిపెండెన్స్ డే జరుపుకుంటారు. ఆ దేశాలు ఏంటో మీరు చెప్పగలరా? ఒకసారి చూడండి. నార్త్ కొరియా, సౌత్ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అలాగే బెహ్రెయిన్, అలాగే లైచెస్టైన్. ఈ దేశాలన్నీ కూడా మనకి ఆగస్ట్ 15th నాడే ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం అనమాట. 17th ఆగస్ట్ చూడండి, ఇండోనేషియా యొక్క ఇండిపెండెన్స్ డే అనమాట. సో మనకి తెలుసు మన ఇండిపెండెన్స్ డే మనం ఎక్కడి నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చిందంటే యునైటెడ్ కింగ్డమ్, గ్రేట్ బ్రిటన్ నుంచి వచ్చింది. అలాగే 17th ఆగస్ట్ ఇండోనేషియా ఇండిపెండెన్స్ డే. వీళ్ళకి కూడా మన బ్రిటన్ నుంచి వచ్చిందా అంటే కాదు. వీళ్ళకి ఏ దేశం నుంచి వచ్చిందంటే డచ్ దేశం నుంచి వచ్చింది. నుంచి వచ్చిందన్నమాట. అలాగే 17th ఆగస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఇండిపెండెన్స్ డే కూడా 17th ఆగస్ట్ డే. వీళ్ళు కూడా యూకే నుంచే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిందన్నమాట. 14th ఆగస్ట్ మనకి పాకిస్తాన్ యొక్క ఇండిపెండెన్స్ డే. 15th ఆగస్ట్ నుంచి ఇండియా యొక్క ఇండిపెండెన్స్ డే. అది కాకుండా మరో 5 దేశాలు ఏంటంటే నార్త్ కొరియా, సౌత్ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బెహ్రెయిన్ అండ్ లైచెస్టైన్. అలాగే 17th ఆగస్ట్ ఏంటంటే మనకి ఇండోనేషియా ఇండిపెండెన్స్ డే ఫ్రమ్ డచ్. అలాగే 17th ఆగస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఇండిపెండెన్స్ డే కూడా. సో 19th ఆగస్ట్ ఏంటంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే అనమాట. 19th ఆగస్ట్ ఏంటంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే. 20th ఆగస్ట్ అంటే సద్భావన దివాస్ ఎప్పుడు జరుపుకుంటామంటే ఆన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ రాజీవ్ గాంధీ బర్త్డే యానివర్సరీ డేనే మనకి సద్భావన దివాస్ అనమాట. 23rd ఆగస్ట్ నేషనల్ స్పేస్ డే. ఎప్పుడంటే మనకి ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 23 ఆగస్టు 2023. సో ఎప్పుడు ఎందుకు అసలు యాక్చువల్గా ఈ డేట్ డిక్లేర్ చేశారంటే మనకి చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయిన రోజు అనమాట. 23rd ఆగస్టు 2023 చంద్రయాన్ 3 అనేది సక్సెస్ఫుల్ గా మనకి మూన్ పైన ల్యాండ్ అయింది. సో ఇలాగ ల్యాండ్ అయిన 4th కంట్రీ ఏంటంటే ఇండియా. కానీ సౌత్ పోల్ లో మొదటి కంట్రీ ఏంటంటే కూడా ఇండియా. 26th ఆగస్ట్ ఇంటర్నేషనల్ డాగ్ డే. సో మనకి లయన్ డే అయితే ఆగస్ట్ 10th, టైగర్ డే అయితే 29 జూలై, ఎలిఫెంట్ డే అయితే మనకి 12th ఆగస్టు, అలాగే డాగ్ డే అంటే 26th ఆగస్ట్. ఇలా మీరు లింకప్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో 29th ఆగస్ట్ ఏంటంటే నేషనల్ స్పోర్ట్స్ డే అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.